కర్నూలు జిల్లా డోన్లో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ వైసీపీ వర్గీయుల ఘర్షణ పడ్డారు. మున్సిపల్ టెండర్ల విషయంలో వివాదం చినికి గాలివానగా మారింది. కర్రలతో దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అడిగి తెలుసుకుందాం. సుదర్శన్, గాయత్రి, కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఈ రోజు మున్సిపాలిటీ వేలం పట్టులో కొద్దిగా టీడీపీ వైసీపీ మధ్యలో ఘర్షణకు దారితీసింది. అయితే మొదటిగా అనుకున్న ప్రకారం వైసీపీ టీడీపీ వాళ్ళు రింగ్ అవ్వాలని మాట్లాడుకున్నారు. అయితే వేలంపాటలో వచ్చేసరికి ఇక్కడ వైసీపీ వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేలంపాటలో తాము కూడా పాల్గొంటామని చెప్పడంతో ఒకసారిగా వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణకు దారితీసింది. అయితే మాట పెరగడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా వైసీపీ వర్గీయులపై దాడి చేసి రాడ్లతోనూ కర్రలతో దాడి చేశారు. అయితే ఇందులో ప్రసాద్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయమైంది. అయితే పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స సరిగా అందనందున గాయత్రి అక్కడున్న గౌరీగోపాల్ హాస్పిటల్లో పూర్తిగా అతనికి కోలుకున్నంత వరకు చికిత్స చేయాలని చెప్పేసి అధినేత చెప్పడంతో అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ డోన్ పట్టణంలో టీడీపీ వైసీపీ మధ్య ఆధిపత్య పోరు బాగా మొదలైంది. ఇటీవల మరింత కొంత ఆద్యం పోసినట్టయింది. డోన్ మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా కొంత ఘర్షణలకు దారి చేసింది. అదే మనసులో అదే కౌన్సిలర్లు మరియు వీళ్ళు ఈ రోజు టెండర్ వేలంపాటలో పాల్గొనడానికి వచ్చిన వైసీపీ వర్గీయులపై మనసులో పెట్టుకునే దాడి చేసినట్టు తెలుస్తుంది. గాయత్రి, అయితే ఈ ఘర్షణలో ఎంత మంది గాయపడ్డారు? గాయత్రి, ఈ ఘర్షణలో దాదాపుగా 6 మందికి వైసీపీ వర్గీయులకు తీవ్ర గాయాలు అయితే ప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి ఇతని కర్నూలు గౌరీగోపాల్ హాస్పిటల్కి చేర్చారు. ఇప్పుడు పరిస్థితి విషమించడంతో పరిస్థితి కూడా విషమించిందని చెప్తున్నారు. అయితే వైద్యులు 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని చెప్తున్నారు. గాయత్రి, ఒకరి పరిస్థితి మరి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? వైద్యం సరిగా అందుతుందా లేదా? కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రసాద్ అనే వ్యక్తిని గౌరీగోపాల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణ కూడా అక్కడ బాగానే ఉందని చెప్పి వైసీపీ వర్గీయులంతా మొత్తం అక్కడ స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచించడంతో గౌరీగోపాల్ హాస్పిటల్లో అతని వైద్యుల బృందం అత్యంత మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గాయత్రి, థ్యాంక్ యూ సుదర్శన్. Vamos, 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 vamos,